హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ కి ఎప్పుడొచ్చినా ఏదో ఒక రచ్చ లొల్లి జరుగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ లోంచి అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా క్యాబినెట్ మీటింగ్ అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరంగా అటెండ్ అవడం ఇప్పటివరకు మనం ఎందుకు చూడలేదు. బయటకు వచ్చేమో మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటాం, పోరాడతాం, మా పార్టీల్ని కూటమిని ఎవరూ కూల్చలేరు, కావాలంటే మొహం మీద ఉమ్మేయించుకుంటాం, ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటాం, అమ్మనా బూతులు తిట్టుకుంటాం, కానీ కూటమిలో నుంచి బయటికి వెళ్ళాం. ఎందుకంటే మేము కూటమి నుంచి బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే మా అందరికి నచ్చదు అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. అయితే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు మధ్యలోంచి వెళ్ళిపోయారు. చెప్పిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మగారికి ఒంట్లో బాగాలేదన్నారు. నిజమా? నిజమా సార్ ఈ విషయం? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకంటే దీన్ని ఎల్లో మీడియాలో మోస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి ఉన్నటువంటి నాగబాబు గారి ట్వీట్లు కానీ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతిలో ఇంకొక 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి, ల్యాండ్ గ్రాబింగ్ చేయాలంటూ ఈ సమావేశంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. జన సైనికులు దీనికి సిద్ధంగా లేరు. దీని ద్వారా చాలా చాలా బ్యాడ్ నేమ్ పార్టీకి వస్తుంది. కూటమిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అంటూ క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు నిజం చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ 54,000 ఎకరాలు 55,000 ఎకరాలు గవర్నమెంట్ లాగేసుకుంది. మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు లాగేసుకోవడానికి సిద్ధపడుతుంది. అటు చూస్తేనేమో మంత్రి నారాయణ ఈ ప్రదేశం కన్స్ట్రక్షన్ కి అనువు కాదు, ఇక్కడ మేము ఫండింగ్ ఇవ్వలేమంటూ ప్రపంచ బ్యాంకు చెప్పిందంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నిజంగానే శ్రీకృష్ణ కమిటీ ఏమిచ్చింది? ఇది పంటలు పండే భూమి, దీన్ని నాశనం చేయటం కరెక్ట్ కాదు. ఎక్కడన్నా గవర్నమెంట్ భూములు పంటలు పండిన భూములు ఉంటే అక్కడ నిర్మించుకోండి రాజధాని అంటూ వాళ్ళు కూడా ఇచ్చారు నివేదిక. ఇవన్నీ పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలిసేమో, అక్కడ అంత పంట భూమి నాశనం అవటం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదేమో, తద్వారా చంద్రబాబు నాయుడు గారితో ఇది కరెక్ట్ కాదని వాదించారనుకుంటా. ఆ క్యాబినెట్ మీటింగ్ లో రసాబసగా అవటం వల్ల బయటికి వెళ్ళిపోతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇది పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి ఒంట్లో బాగా లేకపోతే వెళ్ళిపోయారు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారు తెలుసా? 18 గంటల ముందు చేశారు. ఏమని? అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, there is some inaccurate information being circulated but she is absolutely fine అంటే ఏంటి తెలుసా? ఎవడో ఎర్రి పప్ప వాడికి ఇష్టం వచ్చినట్టుగా అసత్య ప్రచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు, మా అమ్మగారు అద్భుతంగా ఉన్నారు, అబ్సల్యూట్లీ ఫైన్ అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ మదర్ బాగాలేదన్న విషయం పవన్ కళ్యాణ్కి మాత్రమే తెలుసా? నాగబాబుకి కానీ చిరంజీవి కానీ ఇంట్లో ఎవరికి తెలియదా? ఒకవేళ వాళ్ళకు కూడా తెలిసినట్లయితే ఇటువంటి పోస్టులు పెట్టరు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశపూర్వకంగానే అక్కడి నుంచి విభేదించి వెళ్ళిపోయారు. ఆ విభేదించి వెళ్ళిపోయారంటే కూటమి పైన ఓత్తారు కాబట్టి టీడీపీ పార్టీ పైన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళైతే కొత్త డ్రామా క్రియేట్ చేస్తారు. వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదు అందుకే మధ్యంతరంగా వెళ్ళిపోయాడు అని. మధ్యంతరంగా వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ అమ్మకి బాగలేదని మీరే చెప్తారు. ఇంకా అంటే వేరే రీజన్స్ ఏం లేవా? గతంలో కూడా అనుచితంగా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి పైన ఇష్టానుసారంగా వార్తలు పుంకాలుగా పుట్టించి పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కూడా గురయ్యారు. లోకేష్ చంద్రబాబు మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టారు, నా తల్లిని దూషించారంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ని ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. అసలు కుటుంబంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తప్పించి కుటుంబ రాజకీయాలకి దూరంగా ఉన్న వ్యక్తుల్ని ఎందుకు మీరు ప్రతిసారి ఫ్రేమ్ లోకి తీసుకొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడుపుతుంటే వైఎస్ భారతి గారిని టార్గెట్ చేస్తారు. ఎందుకు ఇంత దిగజారిపోతూ ఉన్నాడు? ఇటేమో పవన్ కళ్యాణ్ కూడా ఉంటే పవన్ కళ్యాణ్ గారి మదర్ని టార్గెట్ చేస్తారు. ఎందుకు ఇలా దిగజారు రాజకీయాలు చేస్తున్నారని అందరూ అడుగుతున్నారు, కానీ వీళ్ళు చెప్పరు. ఎందుకంటే అక్కడ జరిగింది పోలవరం ఎత్తు తగ్గించడం పైన పవన్ కళ్యాణ్ విభేదించాడని, అదే విధంగా
ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పూలింగ్ మళ్ళీ అమరావతిలో ఇంకొక 44,000 ఎకరాలంటూ ప్రజల్ని మోసం చేస్తున్న విషయంపై పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించలేదని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పార్టీ పైన దుమ్మెత్తి ఊస్తున్నారు మొహం మీద. ఇప్పుడు ఇటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజా బాహుళ్యంలో మనం ఎదవల్లా నిలబడతాము. దయచేసి ఇటువంటి చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు వారించినట్టు, లేదు లేదు చేయాలనేసి అక్కడ ఉన్నటువంటి వారంతా మాట్లాడటం బట్టి పవన్ కళ్యాణ్ ఆగ్రహించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళ అమ్మగారికి ఎటువంటి అస్వస్థత గాని అనారోగ్య పరిస్థితి కానీ లేదని నాగబాబు గారు చెప్పుతో కొట్టినట్టుగా ఒక ట్వీట్ పెట్టారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. దెర్ ఈస్, మీకు కింద పెడుతున్నా చూడండి ఈ ట్వీట్. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. దెర్ ఈస్ సమ్ ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ సర్క్యులేటెడ్ బట్ షీ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఈ పచ్చ మీడియా గాళ్ళకి, ఈ బోగ్గాళ్ళకి ఇంకా వేరే ఏముండదు. అటు ఆయన వెనకేసుకొచ్చుకుంటా ఉండాలి పెద్ద ఆయన్ని. ఆయన ఏది చెప్తే అదే రాయాలి. ఆయన పిత్తినా దగ్గినా తుమ్మినా సారు చాలా అద్భుతంగా దగ్గారు అని రాయాలి. లేదనుకో నేను దగ్గడం ఏంటి, నేను 75 years 76 years ఉన్న స్ట్రాంగ్, నేను దగ్గడం ఏంటి ఎలా రాస్తావు అంటూ అయ్యగారు కొఫ్ఫడతాడు. ఆ కొఫ్ఫడకుండా వీళ్ళు కాపాడుకుంటా ఉంటారు అన్నమాట. సో ముఖ్యంగా అటు కొణిదెల నాగబాబు గారి ట్వీట్ చూసినా, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహంగా కేబినెట్ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్ళిపోయినా దానికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న మరికొన్ని దారుణమైనటువంటి నిర్ణయాలు. అది ప్రజలకి హాని కలిగిస్తాయి. ప్రజల్లో ఇంకా పార్టీ ప్రతిష్టను, కూటమి బలాన్ని దిగజేర్చుతాయి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనకి చాలా ఇబ్బందులు వస్తాయి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా సమాచారం. సో ఇదంతా అంబక్ ఎల్లో మీడియా చేసే గేమింగ్ అన్నమాట. తల్లుల్ని, పెళ్ళాల్ని, అక్కల్ని, చెల్లెల్ని పక్కన చేర్చుకొని దిక్కుమాలిన రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు, కుక్క రాజకీయాలు. చేతగాని కుక్కలు ఏం చేస్తాయి, ఇంకో కుక్కని పక్కన పెట్టుకొని మురుగుతా ఉంటాయి. అలాగే ఈ ఎల్లో మీడియా కూడా బతకడం చేత కాదు, వీటికి ఒక సంఖ ఉప్పేసుకొని నాకి సమ్మగా ఉంది అని ఫీల్ అవుతూ ఆ సంఖ నాగటంతో ఆడికి సమ్మగా ఉండి వీళ్ళకి సమ్మగా ఉండి ఆ జేబులోంచి కొన్ని డబ్బులు ఇస్తాడు. అవి తీసుకొని సంసారాలు చేస్తున్నారా, వ్యభిచారాలు చేస్తున్నారా, ఏమేం చేస్తున్నారా అన్నది కూడా ఎవరికి అర్థం కాకుండా వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టి పత్రికల్ని ప్రజలపైన అసత్యపు ఆయుధాలుగా వాడుతూ ఉంటారు. ఇటువంటి వారిని మనం సహించాలంటే చాలా ఉప్పు కావాలి. సహించామంటే మన జీవితాన్ని సర్వనాశనం చేసి పోతూ తారనమాట. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.